హాయ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇంకా ఇతర శుభకార్యాల్లో ముత్తైదువులను ఆహ్వానించి వారికి తాంబూలం ఇవ్వడం అనేది వారిని సత్కరించడమే. వారి ఆశీస్సులు తీసుకోవడం వంటివి చేస్తాం. దీనివల్ల ఆ ఇంట్లో జరిగే కార్యక్రమానికి శుభం కలుగుతుందని నమ్ముతాం. పూర్వం రోజుల్లో కవులను గ్రంథ రచనలు ప్రోత్సహిస్తూ మహారాజులు కర్పూర తాంబూలాలు, బంగారు తాంబూలాలు ఇచ్చేవారని ప్రబంధాలు కూడా చెప్తున్నాయి. ఆరోగ్య రక్షణ కోసం తాంబూలంలో జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలను వినియోగిస్తూ ఉంటారు. ఇంకా శుభకార్యాల్లో విందు భోజనం తర్వాత తాంబూలం అందించడం పరిపాటి. వివాహ నిర్ణయ సందర్భంలో నిశ్చయ తాంబూలాలు అని పిలవడాన్ని బట్టి మన సాంప్రదాయంలో తాంబూలానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు కదా.